ఇంటి ప్రధాన ద్వారం కేవలం రాకపోకలకే కాదు, లక్ష్మీదేవి రాకకు కూడా మార్గం. అందుకే సింహద్వారానికి కట్టే తోరణం విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే శుభానికి బదులు అశుభం కలిగే అవకాశం ఉంది. తోరణం ఎప్పుడు మార్చాలి? తోరణం కట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ సాంప్రదాయంలో ఏదైనా శుభకార్యం జరిగినా లేదా పండగ వచ్చినా ఇల్లంతా తోరణాలతో కలకల్లాడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం అత్యంత కీలకమైనది. ఇంటికి సానుకూల శక్తిని చేరవేసే మార్గం ఇదే. అందుకే మన పెద్దలు ద్వారానికి తోరణాలు కట్టాలని చెప్తారు. అయితే ఈ తోరణాలు ఎన్ని రోజులు ఉంచాలి, ఆకులు ఎండిపోతే ఏం జరుగుతుంది వంటి విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. తోరణం పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు సూత్రాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చాలామంది పండుగ రోజు కట్టిన తోరణాన్ని నెలల తరబడి అలాగే ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం ఇది పెద్ద తప్పు. తాజా ఆకులు, మీరు మామిడి ఆకులు లేదా అశోక ఆకులతో తోరణం కడితే అవి ఎండిపోకముందే మార్చాలి. సాధారణంగా 7 నుంచి 10 రోజులకు ఒకసారి తోరణాన్ని మార్చడం ఉత్తమం. ఒకవేళ ఆకులు పచ్చగా ఉంటే గరిష్టంగా 12 నుండి 15 రోజుల వరకు ఉంచవచ్చు. ప్లాస్టిక్ తోరణాలను వాడుతుంటే వాటిపై ధూళి చేరకుండా చూసుకోవాలి. నెలకు కనీసం 4 లేదా 5 సార్లు వాటిని శుభ్రం చేయాలి. మురికిగా ఉన్న తోరణం ఇంటి వాస్తును దెబ్బతీస్తుంది. ఎన్ని ఆకులతో తోరణం ఉంటే మంచిది? తోరణం కట్టేటప్పుడు ఆకులను ఒక పద్ధతిగా ప్రకారం మార్చాలి. వాస్తు ప్రకారం తోరణంలో ఆకుల సంఖ్య ఎప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి. శుభ సంఖ్య, మీ తోరణంలో 5 లేదా 7 లేదా 11 లేదా 21 ఆకులు ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటిపై ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. తోరణం దారం తెగిపోయినా లేదా పువ్వులు రాలిపోయినా దాన్ని వెంటనే తొలగించాలి. పాడైన వస్తువు సింహద్వారం వద్ద ఉంటే జీవితంలో అడ్డంకులు, అనవసరమైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే తోరణం తలుపు మీద వేలాడుతున్నట్లు కాకుండా 2 వైపులా గట్టిగా బిగించాలి. వంకరగా ఉన్న తోరణం ప్రతికూలతను ఆహ్వానిస్తుంది. పరిశుభ్రత, ద్వారం వద్ద తోరణం మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా శుభ్రంగా ఉండాలి. అక్కడ ఎలాంటి చెత్తా చెదారం ఉండకుండా చూసుకోవాలి. ఇంటి ముఖద్వారం అందంగా పచ్చని తోరణాలతో ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం లభిస్తుంది. కాబట్టి పాత ఎండిపోయిన తోరణాలను ఉంచకుండా ఎప్పటికప్పుడు తాజా ఆకులతో ఇంటిని అలంకరించుకోండి. ఇది ఇంటికి అందంతో పాటు అష్టైశ్వర్యాలను కూడా తెచ్చిపెడుతుంది. వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి అగ్రస్థానం ఉంటుంది. ఇంటికి సానుకూల లేదా ప్రతికూలత ప్రవహించే మార్గం ఇదే కావడం వల్ల వాస్తు ప్రకారం గుమ్మాన్ని అలంకరించడం చాలా ముఖ్యం. ప్రధాన ద్వారానికి సంబంధించిన అనేక నియమాలు, పరిష్కారాలను వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. వాటిలో తోరణాలు కట్టడం అనేది అత్యంత ముఖ్యమైనది. గుమ్మానికి మావి తోరణాలను కట్టడం సర్వసాధారణం. కొన్ని చోట్ల అశోక వృక్షాల ఆకులతో కూడా తోరణాలు కట్టే సాంప్రదాయం ఉంది. వాటిని ఎలా కట్టాలి, ఎప్పుడు తొలగించాలి అనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. తోరణానికి సంబంధించిన వాస్తు నియమాలు, ముఖ్యంగా వాటిని మెయిన్ డోర్ నుండి ఎంత కాలానికి తీసివేయాలి లేదా మార్చాలి అనే అంశాలను ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. చాలామంది కృత్రిమ తోరణాలను ప్రధాన ద్వారం వద్ద కట్టిన వాస్తుశాస్త్రం మాత్రం
ఆకులు, పూలతో చేసిన తోరణాలకే అధిక ప్రాధాన్యతనిస్తుంది. నియమం ప్రకారం ఈ తోరణాలను 7 నుండి 10 రోజులలోపు మార్చాలి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో 12 నుండి 15 రోజుల వరకు కూడా ఉంచవచ్చు. ఇలాంటప్పుడు తోరణంలోని పువ్వులు, ఆకులు ఎండిపోకుండా తాజాగా ఉండాలి. పండగలప్పుడు కట్టే తోరణాలను ఎక్కువ రోజులు ఉంచరాదు. అవి ఎప్పుడూ తాజాగా కనిపించడమే చాలా ముఖ్యం. వస్త్రాలు, పూసలు లేదా ప్లాస్టిక్తో తయారు చేసిన కృత్రిమ తోరణాలను ఉపయోగించే వారికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాల్సి ఉంటుంది. మురికిగా లేదా దుమ్ముతో నిండిన తోరణాలు ఇంటి వాస్తును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి నెలలో కనీసం 4 నుండి 5 సార్లు వాటిని శుభ్రం చేయాలి. ప్రధాన ద్వారం చుట్టూ పరిశుభ్రత మంచి వాస్తుకు సూచిక. తోరణానికి సంబంధించిన కీలకమైన 3 వాస్తు నియమాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మీ ప్రధాన ద్వారం వద్ద కట్టే తోరణం ఎక్కడి నుంచైనా విరిగిపోయినా లేదా దాని దారాలు ఊడిపోతున్నా వెంటనే దానిని మార్చేయాలి. వాస్తు ప్రకారం విరిగిన వస్తువులు ఇంట్లో అవాంతరాలను, అనవసరమైన మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అందువల్ల ఎల్లప్పుడూ అందమైన చెక్కు చెదరని తోరణంనే వాడాలి. వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం తోరణంలో ఆకుల సంఖ్య సరైన విధంగా ఉండాలి. నియమం ప్రకారం ఆకులు ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో అంటే విషమ సంఖ్యలో మాత్రమే ఉండాలి. 5, 7, 11 లేదా 21 ఆకులతో కూడిన తోరణం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు కలగకుండా కాపాడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం తోరణాన్ని ఎల్లప్పుడూ ప్రధాన ద్వారానికి సరిగ్గా పైన నేరుగా కట్టాలి. వంకరగా వేలాడే తోరణాలు మంచిది కాదని భావిస్తారు. అది క్రిందికి వేలాడుతున్నట్లు కాకుండా గట్టిగా కట్టి ఉండాలి. ఈ నియమాలు పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి శుభం కలుగుతుంది. తోరణంలోని ఆకులు లేదా పూలు ఎండిపోయినప్పుడు, రంగు మారినప్పుడు లేదా మురికిగా కనిపించినప్పుడు వెంటనే వాటిని తొలగించి కొత్తవి కట్టాలి. ఎండిపోయిన తోరణాలు ఇంట్లోకి ప్రతికూల శక్తి రావడానికి కారణమవుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కృత్రిమ తోరణాలు ప్లాస్టిక్ లేదా ఫ్యాబ్రిక్ తోరణాలను వాడుతుంటే వాటిపై ధూళి చేరకుండా చూసుకోవాలి. నెలకు కనీసం 4 లేదా 5 సార్లు వాటిని శుభ్రం చేయడం లేదా క్రమం తప్పకుండా మార్చడం మంచిది. శుభ సమయాలు సాధారణంగా పండుగలు, శుభకార్యాలు లేదా ప్రతి శుక్రవారం కొత్త మావి తోరణాలు కట్టడం ఆచారంగా వస్తుంది. తోరణాలతో పాటు దిష్టి కోసం కట్టే బూడిద గుమ్మడికాయ ఒకవేళ కుళ్ళిపోతే దానిని వెంటనే తీసివేసి అమావాస్య లేదా మంగళవారం, బుధవారాల్లో కొత్తది కట్టుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి సింహద్వారానికి మామిడి ఆకులతో చేసిన తోరణం అత్యంత శుభప్రదమైనది. మామిడి ఆకుల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని, ఇవి ప్రతికూల శక్తిని హరించి ఇంట్లోకి సానుకూలతను తీసుకువస్తాయని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఏ రకాల తోరణాలు శుభప్రదమో ఇక్కడ చూడవచ్చు. మామిడి తోరణం ఇది అత్యంత ప్రాచుర్యం పొందినది. పసుపు రాసిన దారానికి మామిడి ఆకులను కట్టి వాటికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇవి గాలిని శుద్ధి చేయడమే కాకుండా దుష్టశక్తులను అడ్డుకుంటాయి. ఇక బంతిపూల తోరణం మామిడి ఆకులతో పాటు బంతిపూలను కలిపి కట్టడం వల్ల ఇంటికి అందం, పవిత్రత లభిస్తాయి. నారింజ మరియు పసుపు రంగులు విజయానికి, సంతోషానికి సూచికలు. అశోక ఆకులు మామిడి ఆకులు అందుబాటులో లేనప్పుడు అశోక ఆకులను వాడవచ్చు. ఇవి కూడా ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. తమలపాకుల తోరణం కొత్తగా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు తమలపాకుల తోరణం కడితే ఆటంకాలు
తొలగి గౌరవం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ద్వారపు ధాన్యపు తోరణం. నిత్యం పచ్చతోరణం కట్టడం వీలు కాకపోయినా ధాన్యంతో చేసిన తోరణాలు కడితే ధాన్యలక్ష్మి కటాక్షం లభిస్తుంది. రుద్రాక్ష లేదా గవ్వల తోరణం. ఆధ్యాత్మిక శక్తి పెరగడానికి 108 పంచముఖ రుద్రాక్షలతో లేదా సముద్రపు గవ్వలతో చేసిన తోరణాలను కూడా వాడవచ్చు. బేసి సంఖ్య. తోరణంలో ఆకుల సంఖ్య ఎప్పుడూ బేసి సంఖ్యలో 5, 7, 11 లేదా 21 ఉండేలా చూసుకోవాలి. పరిశుభ్రత. ప్లాస్టిక్ తోరణాల కంటే సహజమైనవే ఉత్తమం. ఒకవేళ కృత్రిమవి వాడితే అవి మురికిగా లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. స్థితి. విరిగిన లేదా చిరిగిన తోరణాలను అస్సలు వాడకూడదు. తోరణం ఎప్పుడూ ద్వారానికి సరిగ్గా పైన వంకర లేకుండా కట్టాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మా కొత్త వీడియోస్ మరిన్ని మీ వరకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.